अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कारकुनों के संगम के सदर मरूपल रवि ने कहा, इंतखाबात से कबल कांग्रेस पार्टी के कारकुनों से किए गए वादों का अमली जामा पहनाया जाना चाहिए। तेलंगाना एक्टिविस्ट एसोसिएशन के कायदीन जिन्होंने वरंगल किले में मुनक़दा तेलंगाना यौम तासीस की तकरीबात के दौरान एहतजाज किया, वरंगल शोहदा स्तूपा से यौम तासीस की तकरीबात तक मार्च किया। ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం రావడం జరిగింది. ఈ వినతి పత్రం తీసుకుంటే ఇంతగారు గారి సిఐ సుకుర్దేవ్ గారు మమ్మల్ని ఆ టెంట్ కింద కూర్చోండి డిస్టర్బ్ అయింది పోతే మిమ్మల్ని మంత్రిని సంబంధిస్తా వారు చేయటప్పుడు మిమ్మల్ని కంపల్సరీ ఇస్తారని చెప్పి వినతి పత్రం తీసుకుంటే 2 గంటలు మాకు టెంట్ కింద కూర్చొని చెప్పడం జరిగింది. ఎప్పుడు మంత్రి వస్తారో అని మేము ఎదురు చూసుకుంటా కనీసం నీళ్లు కాకుండా మేము బయటికి వెళ్ళలేక అక్కడనే పడిగాపులు కాసుకుంటూ ఉంటే మంత్రి గారు కుస్మాల నుండి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దీనివల్ల మా ఉద్యోగాల మనోభావం దెబ్బతీసిన ఈ ప్రభుత్వం మరి మనుగడ కొనసాగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతో కష్టపడి అప్పుడు మా పిల్లలను మా ఇంటి కుటుంబ సభ్యులను అన్నీ మర్చిపోయి ఆర్థిక వనరులను కూడా కొనగొట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగిస్తే ఈరోజు జరిగిన అవమానం చాలా భరించలేమని సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కొట్లాడిన దాంట్లో ఇప్పుడు అనుభవించే పదవులు అనుభవించే వాళ్ళు ఎవరు లేరు. ఇలా అధికార పీఠ మీద ఉన్నాయని పోలీసులు అడ్డుపెట్టి ఈరోజు మమ్మల్ని కనీసం విలేజ్ పత్రం తీసుకుంటారు సంబంధించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసిన యావత్ ఇవాళ మా ఒక్కరికే కాదు తెలంగాణ ఉద్యోగాలందరికీ ఈరోజు వారి మనోభావం దెబ్బతింది అని కూడా ఈ సందర్భంగా ఇప్పటికీ కార్యక్రమంలో వారికి ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ అనూష మీ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్